ఏపీలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్, అబ్బయ్య చౌదరిపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై స్పందించారు. వంశీ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు వైఎస్ జగన్. గన్నవరం కేసులో ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలమిచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందన్నారు. తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుణ్ణి పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అని ప్రశ్నించారు. కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా అని అన్నారు వైఎస్ జగన్. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తూ ఉంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే మొత్తం దర్యాప్తును, విచారణను, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం కాదా అని వెల్లడించారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకం సృష్టిస్తున్నారన్నారు. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్పై టీడీపీ ఎమ్మెల్యే తిట్టి దాడి చేసి తిరిగి ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను ప్రజలు చూశారన్నారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. తప్పులు టీడీపీ వారు చేసి వారిపై చర్యలు తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అందులోనూ బాధితులపై 307 అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటన్నారు. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక ఒక్కదాన్ని కూడా అమలు చేయక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. కూటమి తప్పులను ప్రజలు చూస్తున్నారని బుద్ధి చెబుతారన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.